టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన డొమినికా గయానా. కాగ్ నూతన అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం. జయమూర్తి చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణికి ఘన స్వాగతం. హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ను ప్రశంసించిన సీఎం. దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించిన చంద్రబాబు. బాధితులను ప్రేమిస్తా, ఇది నాకు కొత్త సవాల్ అంటున్న కెప్టెన్ బుమ్రా. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు. టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు. భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరొక అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి. ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్న మోదీ ఈ 2 పురస్కారాలను అందుకున్నారు. ముందుగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్డర్ తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్తో మోదీని సత్కరించారు. కోవిడ్ సమయంలో తమ దేశానికి మోదీ అందించిన సహాయ సహకారాలకు గాను ఈ అవార్డును అందించారు. అదేవిధంగా గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందించారు. ఈ సందర్భంగా 2 దేశాలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లుగా మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. पुरस्कार से सम्मानित किए जाने पर मैं राष्ट्रपति सिल्वानी बर्टन, प्रधानमंत्री रूजवेल्ट स्कैरिच और डोमिनिका के लोगों का हार्दिक आभार व्यक्त करता हूं. ये सम्मान केवल मेरा नहीं है, बल्कि भारत के 140 करोड़ लोगों का, उनके पुरुषार्थ का, उनके संस्कार का, उनकी परंपरा का ये सम्मान है. राष्ट्रपति बर्टन, आप इस पुरस्कार को देने के लिए स्वयं गयाना आई है. इस स्पेशल जेस्चर के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं. फ्रेंड्स, भारत और डोमिनिका 2 डेमोक्रेसीज हैं. साथ साथ हम दोनों पूरे विश्व के लिए महिला सशक्तिकरण के भी रोल मॉडल है. दोनों ही देशों में महिला राष्ट्रपति हैं. भारतीय राष्ट्रपति माननीय मुर्मू जी जनजातीय समाज से आने वाली
पहली राष्ट्रपति हैं। उसी तरह राष्ट्रपति बटन भी डोमिनिका की पहली इंडिजीनियस राष्ट्रपति है। आप दोनों विश्व की सभी महिलाओं के लिए प्रेरणा का स्रोत है। फ्रेंड्स, भारत और डोमिनिका के बीच सदियों पुराने ऐतिहासिक और सांस्कृतिक संबंध है। 19वीं सदी में कई भारतीयों ने डोमिनिका को अपना घर बनाया। उनके द्वारा रखी गई आधारशिला हमारे संबंधों को मजबूत नींव प्रदान करती है। उसी से प्रेरित होकर हम डोमिनिका के विकास कार्यों और कैपेसिटी बिल्डिंग में सक्रिय योगदान दे रहे हैं। भारत के लिए यह गहरे संतोष का विषय रहा है कि हम कोविड जैसी आपदा के समय डोमिनिका के लोगों की सहायता कर सके। कैरिकोम क्षेत्र में डोमिनिका हमारा बहुमूल्य पार्टनर है। आने वाले समय में हम हमारे संबंधों को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध हैं। आज दिए गए सम्मान से हमारी यह जिम्मेदारी और बढ़ जाती है। एक्सेलेंसी, एक बार फिर इस सम्मान के लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ నూతన అధిపతిగా కె సంజయ్ మూర్తి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి నియమించారు. మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ 1989 బ్యాచ్ కు ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. मैं कोंड्रू संजय मूर्ति जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ, जो भारत का नियंत्रक महालेखक परीक्षक नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं संपूर्ण प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ దంపతులను అఖిల భారత పద్మశాలి సంఘ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హన్మకొండలోని చైర్మన్ ఝాన్సీ రాణి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పూలతో శాలువాతో ఘనంగా సన్మానించి మార్కండేయ దేవుని ఫోటోను బహుమానంగా అందజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి చైర్మన్ ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మాట్లాడుతూ 35 ఏళ్ల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అప్పగించినందుకు చైర్మన్ పదవికి సహకరించిన మంత్రులకు కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యేక అభినందనలు తెలిపి రైతుల సంక్షేమ విధ్యేయంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు. మన మనగడ నిలుస్తుంది అని ముఖ్యమంత్రి కిందున్న
మంత్రులు అందరూ తలంచారు కాబట్టిగానే ఇవాళ మార్కెట్ కమిటీకి ఝాన్సీ రాణిని చైర్మన్గా నియమించడం జరిగింది. దీన్ని మనం ఒక బలంగా విశ్వసించి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో, రాబోయే మండల ఎన్నికల్లో, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం ముందుండి అన్నిట్లో మనం పదవులు సాధించుకోవాలి. ప్రభుత్వ దృష్టికి వీళ్ళకి ఇవ్వకపోతే, మద్దతు ఇవ్వకపోతే మనకు చాలా దెబ్బ తగ్గుద్ది అని వారు కూడా ఆలోచించే లెవెల్లో మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉన్నది. దాన్ని మనం బలంతో ప్రభుత్వాల దృష్టికి, పార్టీల దృష్టికి కష్టపడే తత్వం ఉన్నది, నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటువంటి తత్వం ఉన్నది. కానీ కొట్లాడి పదవులు అడిగే దగ్గర మాత్రం మనం చాలా వెనకబడిపోతున్నాం. ఎక్కడో ఒక దగ్గర కొట్లాడి సాధించుకుంటున్నారు. అందులో మన కృష్ణమోహన్ పోరాటం చేస్తేనే వాళ్ళకు అక్కడ జిల్లా డైరెక్టర్, కేడీసీసీ డైరెక్టర్ దక్కింది. మరి ఈ పదవి విషయంలో కూడా ఖచ్చితంగా మా కమ్యూనిటీ పెద్దది. ఒక 35 సంవత్సరాలుగా నేను పార్టీ మారకుండా పార్టీని పట్టుకొని పనిచేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని అధిష్టానం దగ్గర నేను గట్టిగా కొట్లాడడం జరిగింది. మరి దానికి నా బలం ఏంటంటే, నేను 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ ఒక్క బలమే కాకుండా ఇంత పెద్ద నా కుటుంబ సమూహం, నా కుల సమూహం, మీ అందరి ధైర్యం, దాంతోనే నేను ముందుకు పోయి గట్టిగా అడగడం జరిగింది. మరి దాన్ని గ్రహించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారు మరి నా సేవలను గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మేము ఇక నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. లిఫ్ట్ స్కీముల నిర్వహణ, మోటార్ల మరమ్మతులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలు నిర్వీర్యం చేశారని, అందుకే జగన్ హయాంలో 1040 లిఫ్ట్ స్కీమ్లకు గాను 450 స్కీములు మూతపడ్డాయన్నారు. గత పాలన పాపం ఫలితంగా లిఫ్ట్ స్కీములు పనిచేయక 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయన్నారు. తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్టులు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయను. తాళ్లూరు లిఫ్టుకు సంబంధించి పిఎస్సి పైపుల స్థానంలో ఎంఎస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో, మరి బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు మరి ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. దీపం పథకం 2ను రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గతంలో మహారాష్ట్రలో రామ్ నాయక్ అనే కేంద్ర మంత్రిని ప్రధాని వాజ్పేయిని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం పథకం ఇంటింటికి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నామన్నారు. కొందరు తెలియని వాళ్లు గ్యాస్ ఎక్కడొచ్చినారని మాట్లాడుతున్నారని, ఇది క్యాష్ కాదు చేతికివ్వడానికి గ్యాస్ అని చెలోక్తి విసిరారు. కేవలం రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారందరికీ ఉచితంగానే ఇస్తున్నామన్నారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని విమర్శలు మానుకోవాలన్నారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం,
సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక సర్వే డేటా వైకాపా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో వెల్లడిస్తుంది. అప్పులు మా హయాంలో తక్కువ, పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ అని ఆ గణాంకాలు చెప్తున్నాయి. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ప్రచారం చేస్తున్నారని శాసనసభలో వైకాపా పక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ ఉన్న దేశంలో 2019-24 మధ్య సగటు వృద్ధి రేటు 9.28%, రాష్ట్రంలో మేం సాధించి 10.6%, టీడీపీ హయాంలో సగటును పారిశ్రామిక వృద్ధి 11.92% ఉంటే మా హయాంలో 12.61% సాధించామని, బాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 19.54, మా హయాంలో 15.61% అన్నారు. ఈ ప్రభుత్వం సూపర్ 6లో పెద్ద పథకాలు ఇవ్వడం లేదని, దీపంలోనూ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 1.85 కోట్లు గ్యాస్ కనెక్షన్లు, 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే 4,200 కోట్లు కావాలి. ఒక సిలిండర్కు అవసరమైన నిధులు బడ్జెట్లో ఇవ్వలేదు. ఆర్థిక పౌర సరఫరాల శాఖల మంత్రులు వేరువేరు మాటలు చెబుతున్నారు. మెగా డిఎస్సిని ఆలస్యం చేస్తున్నారన్నారు. 2023-24లో ఎన్టీఆర్ వైద్యారోగ్య సేవకు 3,762 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపారు. మేం నిధులిస్తే వారి పథకం పేరుతో ప్రచారం చేసుకోవడం ఏంటి అని జగన్ విమర్శించారు. 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. మరి ఇంతకుముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా. అయ్యా, అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన ఎల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీఏ విధానం. పేదల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పనిచేస్తాం. సూపర్ 6 మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ లాంటివి ఉండాలనేది ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం. అలాగే ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది. పేదలకు పింఛన్ 30లతో ప్రారంభించారు. రైతులను ఆదుకునేందుకు 50లకే హార్స్ పవర్ విద్యుత్ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లోనే కాదు, పక్కా ఇళ్లలోని ఆలోచించి ఇల్లు కట్టించారు. సగం ధరకే జనతా వస్త్రాలు పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. 162 రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనపై వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి తనపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని, పోలీసుల నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్టు చేయడం లేదు అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్న నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలతో రేపటి నుంచి పెర్త్లో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్ట్ మ్యాచ్ కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కెప్టెన్సీని ఓ పోస్ట్ గా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తారని, కఠినమైన పని చేయడం చిన్నపాటి నుంచి అలవాటు అని, కఠిన పరిస్థితులు ఎదుర్కోవడం ఒక సమస్య కాదు అని, దీన్ని కొత్త ఛాలెంజ్ గా భావిస్తానంటూ బుమ్రా పేర్కొన్నారు. రోహిత్ కెప్టెన్సీలో అయినా లేక కోహ్లీ కెప్టెన్సీలో అయినా అన్ని విధాలా తన శక్తిని ప్రదర్శించినట్లుగా చెప్పాడు. రోహిత్ కోహ్లీ నుంచి నేర్చుకున్నారని, సీనియర్ ప్లేయర్ అయిన తర్వాత కొత్త వారికి తన అనుభవాలు చెప్పినట్లుగా బుమ్రా వెల్లడించాడు. చాలా తక్కువ మంది ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడారని, కెప్టెన్లు కూడా తక్కువే అని, తర్వాత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం భారత్ సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇండియా దారుణంగా ఓడింది. 3-0 తేడాతో ఆ సిరీస్ను కోల్పోయింది. అయితే ఆ ఓటమి గురించి ఆలోచించడం లేదు అని, కొత్త సిరీస్పై తాము ఫోకస్ పెట్టినట్లుగా బుమ్రా తెలియజేశారు. కివీస్తో జరిగిన సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కానీ ఆ పరిస్థితులను వేరన్నారు. ఇక ఆస్ట్రేలియాతో అదే తుది జట్టును కూడా ఫైనలైజ్ చేశామని, కానీ టాప్ సమయంలోనే జట్టు సభ్యుల వివరాలను వెల్లడించనున్నట్లుగా బుమ్రా తెలియజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందించిన పుష్ప 2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ స్పందన లభించింది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్, నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ అందరినీ అలరించాయి. ఇక పుష్ప ద రైజ్ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్టార్ హోదా అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీజర్ విడుదలైన ఒక రోజులోనే 100 మిలియన్ వ్యూస్ ఇచ్చిందంటే మూవీకి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుంది. రికార్డు స్థాయిలో థియేటర్స్లో మూవీ విడుదల కానుండగా టికెట్ ధరలను భారీగా పెంచనున్నట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్లను భారీగా పెంచేందుకు అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన కల్కి, దేవరా మూవీలకు టికెట్ ధరలను పెంచుకోవడంతో పాటు అదనపు షోలను వేసుకునేందుకు కూడా అనుమతిచ్చాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 టికెట్ల ధరలను సైతం పెద్ద ఎత్తున పెంచనున్నట్లుగా తెలుస్తుంది. वाह, तूफान से पहले का सन्नाटा, आइकॉन स्टार अल्लू अर्जुन. Sir, we are playing the trailer, but before that,
Before that, sir, we manifested your national award. Each and every fan is super excited. We are here in Patna. I want you to say a few words and then we'll get down to the countdown. Sir ne keh diya pehle countdown karenge and he would be here. So can we all do the countdown together? Ho jaye Patna walo? Chalo bhaiya, ye clear kar denge ताकि सब लोग सर के साथ देख पाएं, है ना? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్న అదాని గ్రూప్ షేర్ల పతనం విదేశీ నిధుల ఉపసంహరణ నేపథ్యంలో గురువారం బెంచ్ మార్క్ సూచీలు మరొకసారి పతనమవుతున్నాయి. వరుస 7 సెషన్స్లో నష్టాల అనంతరం మంగళవారం లాభాలను నమోదు చేసే ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రారంభంలోని బీఎస్ఈ సెన్సెక్స్ 468.17 పాయింట్ల పతనమై 77,110.21 వద్ద మొదలైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 179.75 పాయింట్లు పతనమై 23,338.75 పాయింట్ల వద్ద షూరైంది. సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ విషయంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో వారెంట్ జారీ అయింది. అదానీతో పాటు 7 యుఎస్లో $1 బిలియన్ విలువైన లంచం ఇవ్వడంతో పాటు మోసానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలున్న ఈ విషయంలో అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో అదానీ ఆయన మేనల్లుడిపై వారెంట్లు జారీ అయ్యాయి. అమెరికా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల సంపదను ఆకర్షించినట్లుగా గౌతమ్ అదానీపై అభియోగాలను నమోదు చేశారు. ఈ క్రమంలో సెన్సెక్స్ స్టాక్ లో అదానీ పోర్ట్స్ 10% పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ తో సహా ఇతర అదానీ గ్రూప్స్ స్టాక్స్ సైతం ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇన్ బ్యాంక్, అలాగే ఎన్టీపీసీ, టాటా మోటార్స్ సైతం నష్టాల్లో ఉన్నాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీకి అరుదైన గౌరవం, అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన డొమోనికా గయానా. కాగ్ నూతన అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం. జయమూర్తి చేత ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణికి ఘన స్వాగతం. హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్. గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తాళ్లూరు లిఫ్ట్ పైప్ల లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ను ప్రశంసించిన సీఎం. దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించిన చంద్రబాబు. బాధితులను ప్రేమిస్తా, ఇది నాకు కొత్త సవాల్ అంటున్న కెప్టెన్ బుమ్రా. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు. టికెట్ల రేట్లను భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు. భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.